శ్రీనిధి. జై శ్రీరామ్ స్వామి. స్వామి, ఈరోజు చదివిన 121వ సర్గలో 61వ శ్లోకానికి నాకు కొంచెం వివరణ కావాలి స్వామి. రాతి యందు జలము లేనట్లును జలమందు అగ్ని లేని విధమునను జీవాత్మ యందు చిత్తమును లేదు, అట్టిచో ఇక పరమాత్మ యందు అయ్యేది ఎట్లుండగలదు అని అన్నారు స్వామి. ఈ రాతి యందు జలము, జలమందు అగ్ని ఎలా లేవో అలా జీవాత్మ యందు చిత్తం లేదంటున్నారు. కానీ ఇక్కడ అట్టిచో ఇక పరమాత్మ యందు అయ్యేది ఎట్లుండగలదు అనేది నాకు అర్థం కాలేదు స్వామి. అంటే జీవాత్మలో లేనిది ఇలా రెండుగా చెప్తున్నప్పుడు ఇది లోకానుభవం కిందకే వస్తుంది కదా. అంటే ఇక్కడ స్వాత్మని అని చెప్పారు. స్వామి, స్వాత్మన్యేవాస్తినో చిత్తం పరమాత్మని తత్కుత అన్నారు. అంటే ఈ లోకం అనే అనుభవాన్ని పొందుతూ ఉన్న చోటనే చిత్తం లేదు. లోకానుభవము అనేది ఆత్మకు అన్యంగా భావించని చోట చిత్తం ఎక్కడ ఉంటుంది అని తీసుకోవాలి ఇక్కడ స్వామి. అలానే స్వామి. జై శ్రీరామ్ స్వామి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, గోకుల కృష్ణ గోవింద గోపివల్లభ గోవింద, రాధారమణ గోవింద రాసమణీష గోవింద.